5 అసెంబ్లీలకు నిర్వహించిన ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుతున్నాయి. అయితే ఫైనల్ రిజల్ట్స్ ఎంత అన్నది సాయంత్రానికి ఈసీఐ అప్డేట్ చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా చూస్తే అస్సాంలో 79 స్థానాల్లో బీజేపీ లీడింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ కేవలం 24 స్థానాలకే పరిమితం అయ్యింది. ఇక కేరళలో చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏకంగా 61 సీట్లు ఆధిక్యం గెలిచినవి కలిపి ఉన్నాయి. సిపిఐఎం అయితే కేవలం 28 సీట్లకే పరిమితం అయ్యింది. ఆ తర్వాత ఐయుఎంఎల్ యూడిఎఫ్లో భాగంగా ఉన్నటువంటి పార్టీకి ఏకంగా 22 సీట్లలో ఆధిక్యత కనిపిస్తుంది. సిపిఐ 9 సీట్లకు పరిమితం అవుతుంది. ఇక తమిళనాడులో టీవీకే 112 సీట్లలో లీడింగ్లో ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీయే కాకుండా సింపుల్ మెజార్టీకి చాలా దగ్గరగా వచ్చేసింది. ఇక అన్నా డిఎంకే 58 స్థానాలతో, డిఎంకే 47 సీట్లతో, పిఎంకే 5 సీట్లతో, కాంగ్రెస్ 4 చోట్ల ఆధిక్యతలు అయితే కొనసాగుతున్నాయి. ఇక పుదుచ్చేరికి సంబంధించినటువంటి చోట్ల ఎన్ఆర్సీ మొత్తంగా 9 స్థానాల్లో ఆధిక్యం, గెలుపు కలిపితే 9 సీట్లు. అందులో యానాంలో మల్లాడి కృష్ణారావు 6వసారి కూడా విజయం సాధించారు. ఇక తర్వాత ఇండిపెండెంట్లు 3 చోట్ల, బీజేపీ 2 చోట్ల, కాంగ్రెస్ కేవలం 1 చోట మాత్రమే ఇప్పుడు గెలిచింది. ఎల్జేకే అనే పార్టీ కూడా 1 చోట ఆధిక్యతలో ఉంది. ఇక వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఫలితాల్లో బీజేపీ 192 చోట్ల లీడింగ్లో ఉంటే తృణమూల్ కాంగ్రెస్ కేవలం 94 సీట్లకే పరిమితం అయ్యింది. ఆ తర్వాత ఏజీయూపీ 2 చోట్ల, ఏఎస్ఎఫ్ 2 చోట్ల, కాంగ్రెస్ పార్టీ 1 చోట లీడింగ్లో ఉన్నట్టుగా అధికారికంగా ఈసీఐ వెబ్సైట్ మనకు చెప్తుంది. ఇక గెలుపు చివరి వరకు వచ్చేసరికి ఎవరెవరు ఎన్నెన్ని సీట్లకు కైవసం చేసుకుంటారో అన్నీ ఫైనల్గా సాయంత్రానికి స్పష్టత రావచ్చు. అయితే ఈ ఫలితాలను బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది చాలా కీలకమైనటువంటి అంశాల్లో ఒకటి, ప్రభుత్వ వ్యతిరేకత చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించింది. తమిళనాడులో సంప్రదాయంగానే 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతూ ఉంటుంది. ఈసారి ప్రభుత్వం మారి డిఎంకే స్థానంలో అన్నా డిఎంకే కాకుండా టీవీకే ఇప్పుడు 3వ ప్రత్యామ్నాయంగా ముందుకు రావడమే విశేషంగా చెప్పాల్సి ఉంటుంది. కేరళలో కూడా 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. అలాంటి చరిత్రను తిరగరాసి 2021లో సిపిఐఎం 2వసారి ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అలాంటి పినరాయి విజయన్ సర్కారు ఇప్పుడు మాత్రం హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నం చేసి భంగపడింది. అది ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది. అక్కడ ఎల్డీఎఫ్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం, ఆ స్థానంలో యూడీఎఫ్ రావడం ఖాయం అనేది తేలిపోయింది. ఇక బెంగాల్లో కూడా 3 సార్లు విజయం సాధించి 2011, 16, 21 3 సార్లు విజయం దక్కించుకుని 4వ విజయం కోసం అర్రులు చేస్తున్నటువంటి మమతా బెనర్జీ కూడా ప్రజా వ్యతిరేకతతో చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసింది. ముఖ్యంగా మహిళా ఓటర్లని నమ్ముకున్న మమతా బెనర్జీకి మహిళలు కూడా పూర్తిగా ఆశీర్వదించలేదు. ముస్లిం ఓట్ల మీద భారీ ఆశలు పెట్టుకున్న అందులో కూడా భంగపాటు తప్పలేదు. ఇలా అనేక రకాల వర్గాలు, తరగతులు అన్నీ మమతా బెనర్జీకి దూరం కావడంతో అక్కడ కూడా భంగపాటు తప్పలేదు. ఇలా ప్రభుత్వాలన్నీ ప్రజా వ్యతిరేకత కారణంగా, ప్రభుత్వ వ్యతిరేకత ఓటుతో, యాంటీ ఇంకంబెన్సీ కారణంగా కుప్పకూలిపోయినట్టుగా 3 రాష్ట్రాలు మనకు చెప్తున్నాయి. మరి అస్సాంలో ప్రభుత్వం హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది కదా బీజేపీ సర్కార్ అనేటువంటి అభిప్రాయం వినిపించవచ్చు. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ బలహీనత బీజేపీకి ఉపయోగపడుతోంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడంలో విఫలమైనటువంటి కారణంగా అక్కడ మరోసారి బీజేపీ సర్కారు గద్దెనెక్కేదానికి తోడ్పడింది. ఇక పుదుచ్చేరి చాలా చిన్న రాష్ట్రం, చాలా తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉంటారు. యానాం నియోజకవర్గంలో 35,000 మంది ఓటర్లు, 33,000 పోలయ్యాయి. అందులో 20,000 ఓట్లు సాధించినటువంటి అభ్యర్థి సునాయాసంగా ఎమ్మెల్యే అయిపోయారు. రేపు మంత్రి కూడా మల్లాడి కృష్ణారావు అయిపోతారు. కాబట్టి యానాం లాంటి, పాండిచ్చేరి లాంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ పెద్ద విషయాల కన్నా స్థానికంగా ఇతర అంశాలే ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయని చెప్పొచ్చు. ఇది మొత్తంగా ప్రభుత్వ వ్యతిరేకత అయితే మేజర్ ఫ్యాక్టర్గా మనం చూడాల్సి ఉంటుంది. దానికి తోడు బెంగాల్లో ఎస్ఐఆర్ చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపింది. ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి పేరుతో మమతా బెనర్జీ అనుకూల ఓట్లను పూర్తిగా తొలగించే ప్రయత్నం జరిగింది. 80 లక్షల మంది ఓటర్లను తొలగించడం అంటే నియోజకవర్గానికి సగటున 5,000 మంది ఓట్లను తీసేయడం అంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఆశించవచ్చు. పోలింగ్ సరళిని మనం చూస్తే ఎస్ఐఆర్లో ఓట్లు తొలగించేసినటువంటి చోట్ల పోలింగ్ శాతం పెరిగింది. ఆ తర్వాత పట్టుబట్టి మరొక 10 లక్షల మంది ఓటర్లను చేర్పించగలిగిన అక్కడ పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. ఇది కూడా మమతా బెనర్జీ ఓటమికి చాలా పెద్ద ఫ్యాక్టర్గా మనం
భావించాల్సి ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం, కాంగ్రెస్ పార్టీ బలహీనతలు మరోసారి బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందనేటువంటి అభిప్రాయం ఉంది. అయితే కేరళలో గట్టెక్కడం ఒకటే ఆ పార్టీకి ఇప్పుడు ఊరట. తమిళనాడులో మిత్రపక్షంతో కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం కోల్పోవలసి వచ్చింది. అదేవిధంగా బీజేపీ వ్యతిరేక బెంగాల్ ప్రభుత్వాన్ని కూడా కోల్పోయింది. ఇలా బీజేపీ బలం పెరిగింది, కాంగ్రెస్ మరింత బలహీనపడింది అనేటువంటి అభిప్రాయానికి రావడానికి ఈ ఎన్నికలు ఉపయోగపడ్డాయి. ఇట్లా చాలా కీలకమైనటువంటి అంశాలు ఈ ఎన్నికల ద్వారా మనకు అర్థమవుతున్న దాంట్లో మరొకటి ముఖ్యమైనది, దేశం మొత్తంలో ఒక్క రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టులు పాలించే అవకాశాన్ని దక్కించుకోలేకపోయారు. ఇది 1977 తర్వాత తొలిసారి. 1977లో బెంగాల్లో జ్యోతి బసు నాయకత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ గెలిచిన తర్వాత 1980లో త్రిపురలో కూడా లెఫ్ట్ ఫ్రంట్ గెలిచింది. ఆ తర్వాత కేరళలో ప్రభుత్వం 1958 నుంచే రావడం పోవడం అన్నట్టుగా 5 ఏళ్లకు ఒకసారి మారుతూ వస్తుంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు బెంగాల్, త్రిపుర దాదాపు 10 ఏళ్ల క్రితమే కోల్పోయారు. ఇప్పుడు కేరళ కూడా అధికారం కోల్పోవడంతో దేశం మొత్తంలో ఒక్క రాష్ట్రంలో కూడా లెఫ్ట్ పార్టీలు అధికారాన్ని చెలాయించలేనటువంటి సందర్భం తొలిసారిగా ఎమర్జెన్సీ తర్వాత మనం చూస్తున్నాం. ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు మనం చూస్తున్న దాంట్లో కొనసాగింపుగా తమిళనాడు రాజకీయాలు సమూలంగా మారబోతున్నాయి. ఇప్పటి వరకు అయితే డిఎంకే కాకుంటే అన్నా డిఎంకే అన్న పరిస్థితి నుంచి ఇప్పుడు టీవీకే మూడో ప్రత్యామ్నాయంగా ముందుకొచ్చింది. మెజార్టీకి చేరువలో ఉంది. ఇంకా తమిళనాడులో చిన్న పార్టీలు చాలా ఉన్నాయి కాబట్టి అలాంటి పార్టీలన్నింటినీ కలుపుకుని టీవీకే అధికారంలోకి రావడం ఖాయం. టీవీకే అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా డిఎంకేకి గడ్డు పరిస్థితి రాబోతుంది. ఎందుకంటే అన్నా డిఎంకే నిలబడగలడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే అన్నా డిఎంకేలో స్టార్ క్యాంపెయినర్ లేదు. పళనిస్వామి బలం మీద ఆయన క్యాస్ట్ బేస్డ్గా ఇన్నాళ్ళుగా పార్టీ ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో ప్రభావాన్ని చూపగలిగే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడ్పడింది. కానీ ఇప్పుడు 5 ఏళ్లుగా అధికారంలో లేకపోగా వచ్చే 5 ఏళ్ళు కూడా అధికారం ఉండదంటే ఇక అన్నా డిఎంకే వెంట అనేక మంది చేజారిపోయే ప్రమాదం ఉంటుంది. అన్నా డిఎంకేకి ఇన్నాళ్ళుగా కొమ్ము కాస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆ పార్టీని వీడి టీవీకే లాంటి పార్టీల వైపు మళ్ళీ దానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో అన్నా డిఎంకేకి ప్రత్యామ్నాయ నాయకత్వం కూడా లేదు. పళనిస్వామి తర్వాత ఎవరు అంటే అన్నా డిఎంకేకి దిక్కు మొక్కు కనిపించదు. డిఎంకేకి స్టాలిన్ తర్వాత ఉదయనిధి ఉంటారు. మరొక 5 ఏళ్ల పాటు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి పోరాడడానికి తగ్గట్టుగా అనేక రకాల బలాలు ఉన్నాయి. ముఖ్యంగా రాబోయే 3 ఏళ్ల పాటు ఎంపీల బలం చాలా తోడ్పడుతుంది. వాటన్నిటి సహకారంతో ఆ పార్టీ నిలదొక్కునే అవకాశం ఉంటుంది. పైగా కేడరు, ఇతర లీడర్షిప్ అన్నింటి కారణంగా డిఎంకే పటిష్టంగానే ఉంటుంది. కానీ అన్నా డిఎంకే మనుగడకే ముప్పు తెచ్చినట్టుగా ఈ ఎన్నికల ఫలితాలు మనకి చాటుతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో పళనిస్వామి తన పార్టీని కాపాడుకోవడానికి అనేక రకాలుగా ప్రయాస పడాల్సి ఉంటుంది. ఇదొక కీలకమైనటువంటి సంకేతం ఈ ఎన్నికల ద్వారా వచ్చింది. అయితే మరి టీవీకే నిలబడగలుగుతుందా, ప్రత్యామ్నాయ శక్తిగా మరింత బలపడుతుందా అన్నది విజయ్ నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను బట్టి ఉంటుంది. ఇక వీటన్నిటికీ మించి ఫైనల్గా బీజేపీకి సౌత్లో చోటు లేదు అని మరోసారి స్పష్టం చేసినటువంటి ఎన్నికలు ఇవి. కేరళలో తిరువనంతపురం మేయర్ పీఠం గెలిచారు కాబట్టి, ఎంపీ సీటు కూడా ఉంది కాబట్టి ఈసారి ఎన్నికల్లో కేరళలో ఏకంగా డబుల్ డిజిట్కి బీజేపీ వచ్చేస్తుంది అని చాలామంది భావించారు. అలాంటి సర్వే ఫలితాలు కూడా వచ్చాయి. కానీ తీరా బీజేపీ కేవలం 2 అసెంబ్లీ స్థానాలకే పరిమితం అయిపోయింది. అంటే కేరళలో పెట్టుకున్న ఆశలు కూడా నీరు గారిపోయినట్టుగా భావించాలి. ఇక పుదుచ్చేరిలో కేవలం 1-2 సీట్లకు మించి ఆ పార్టీ ఎదిగే అవకాశం లేదు. ఇక మొత్తంగా 27 సీట్లకు పోటీ చేసిన తమిళనాడు ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రభావితం చేయలేక కేవలం 1-2 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితిలో మిగిలిపోయింది. ఇలా బీజేపీకి మొత్తంగా సౌత్లో చోట్లేదు అని మళ్ళీ వరుసగా కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు ఎన్నికల ఫలితాలు చాటినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎంత బెంగాల్ కైవసం చేసుకున్నా, అస్సాంలో హ్యాట్రిక్ కొట్టినా సౌత్లో మాత్రం బీజేపీ చతికిలపడింది. బీజేపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. నేరుగా మోదీ, అమిత్ షా ఇలాంటి వాళ్ళంతా బరిలో దిగి, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళంతా ఎన్డీఏకి మద్దతుగా ప్రచారం చేసి ఎన్ని ప్రయాసాలు పడినా ఇక్కడ చోటు దక్కించుకోలేకపోయారన్నది ఈ ఎన్నికల ఫలితాలు చెప్తున్నటువంటి విషయం. ఇవి చాలా కీలకమైనటువంటి ఈ ఎన్నికల ద్వారా మనకు అందుతున్నటువంటి సంకేతాలు, 5 కీలకమైనటువంటి అంశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.